ఈ రోజు డ్రైనేజ్ ఇనాగ్రేషన్ కు విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, దాని తర్వాత ఎంపీ గారు, ఎంపీ జనరల్ ఫండ్ కింద ఈ డ్రైనేజ్ లైన్ 22,75,000 జనరల్ బడ్జెట్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. వారు అనిల్ కుమార్ యాదవ్ గారు స్టీరింగ్ కమిటీలో ఉండడం వల్ల ఆయన పాండిచ్చేరి, చెన్నై వెళ్ళడం జరిగింది. దాంట్లో స్థానికంగా అందరున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈడ హాజరై ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనరల్ ఫండ్ ఏవైతే ఉందో ఒక కోటి బడ్జెట్ స్థానికంగా జనరల్ బడ్జెట్ కింద మినిస్టర్ గారికి 1 కోటి ఇస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు కూడా 1 కోటి ఇస్తున్నారు. 2 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ముందు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము కార్పొరేటర్లు ఒక నయా బడ్జెట్ లేకుండా చేసిండ్రు. ఇది మా స్థానిక ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఇది చొరవ తీసుకొని స్థానికంగా కార్పొరేటర్లకు ఇవ్వాలనే, డెవలప్మెంట్ గురించి ఇవ్వాలనే ఉద్దేశంతో 2 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వారికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ముషీరాబాద్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు డెవలప్మెంట్ మీద. దాని తర్వాత కూడా రేషన్ కార్డులు కూడా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కానీ 200 యూనిట్ ఏదైతే కరెంట్ ఏదైతే ఉందో అవి కూడా జరుగుతుంది. పింఛన్లు కూడా ఫ్రీ బస్ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా దాన్ని హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తా ఉన్నారు. జై కాంగ్రెస్. మాట్లాడు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ